అమెరికా, ముఖ్యంగా ట్రంప్ వివిధ దేశాలపై తన వాణిజ్య యుద్ధాన్ని మొదలుపెట్టారు. ఒకప్పుడు యుద్ధాలన్నీ మిలిటరీతో జరిగేవి. తర్వాత సైబర్ వార్లు, బయోజెనిక్ వార్లు. ఇప్పుడు లేటెస్ట్గా ట్రేడ్ వార్స్ జరుగుతున్నాయి. ఒక దేశంపై ఇంకో దేశం ట్యాక్స్ల యొక్క యుద్ధం. పెద్ద ప్రజాస్వామ్య దేశాలను చెప్పుకుంటున్న అమెరికా మరియు ఇండియాల మధ్య ఆ ప్రజాస్వామ్య ధోరణి అమెరికా కనపరచడం లేదు. ప్రజాస్వామ్యంలో ఒకరి అభిప్రాయానికి మనం గౌరవం ఇవ్వడం, వాళ్ళతో సామరస్యపూర్వకంగా ఉండడం. బట్ అమెరికా అందరి మీద ఆధిపత్యాన్ని చూపించాలనే ధోరణి ఉంది. మనం వాళ్ళ మాటలకి తలొగ్గకపోవడం, కొన్నిసార్లు వాళ్ళు చెప్పిన మాటలు వినకపోవడం, ముఖ్యంగా రష్యా నుంచి మనం చమురుకొనడం అనేది ట్రంప్కి నచ్చలేదు. అంతేకాకుండా పాకిస్తాన్తో తను స్నేహానికి కాల్దవుతున్నాడు. మొదటి నుంచి పాకిస్తాన్కి చేయూతనందిస్తూ వస్తున్న అమెరికా ఇప్పుడు మరింత ముందడుగు వేసి వాళ్ళ దేశంలో ఉన్న కొన్ని చమురు నిల్వల్ని వెనక్కి తీయాలని బయలుదేరింది. బట్ ఇప్పటికే చాలా సంస్థలు వేరే దేశాలు ఫెయిల్ అయినప్పటికీ అమెరికా ఎందుకు ఉవ్విళ్ళూరుతుంది. అంతేకాక ట్రంప్ కుటుంబానికి పాకిస్తాన్తో క్రిప్టో కరెన్సీలో ఒక బిజినెస్ సాధించాలని అనుకుంటుంది. ఆ విషయంపై రాజకీయంగా, వ్యాపారపరంగా ట్రంప్ కలిసి వచ్చే విషయం అవడం వల్ల తను పాకిస్తాన్కి సపోర్ట్ చేయడం కూడా ఒక కారణం కావచ్చు. ఇటీవల మునీర్ వెళ్ళినప్పుడు తనపై ప్రశంసలు కురిపించాడు ఈయన పాకిస్తాన్ మేజర్ జనరల్. అంతేకాకుండా త్వరలో కూడా అతను ఒక విజిట్కి యూఎస్కి వెళ్ళబోతున్నాడు. ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ ఇండియా మధ్య యుద్ధం ఆగిపోవడానికి తానే కారణమైన గొప్పలు పోయిన ట్రంప్ని ఇండియా ఒప్పుకోకపోవడం ఒక కారణమైతే, పాకిస్తాన్ అతని వల్లే, ట్రంప్ వల్ల యుద్ధం ఆగిందని చెప్పుకోవడం ఇంకో విశేషం. ఇటువంటి అనేక ఇబ్బందుల మధ్య ఇండియా యొక్క ఆధిపత్యాన్ని లేదా ఇండియా యొక్క సార్వభౌమత్వాన్ని అమెరికా ఒప్పుకోకపోవడమే ఈ యొక్క ట్రేడ్కి ముఖ్య కారణం. అంతేకాకుండా మనం ఎదుగుతున్నాం, బలమైన ఆర్థిక శక్తిగా అవుతున్నాం అనే ఒక కారణం. రష్యాతో మనం జోరుగా ఉండడం, అమెరికా మరియు రష్యాల మధ్య ఉన్న ప్రచన్న యుద్ధం కూడా ఒక కారణం కావచ్చు. ఇవన్నీ దాటి మనం జై హింద్ అనే రోజు వస్తుంది.